కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో చిక్కాల దొరబాబు జన సైనికులతో మద్దతుగా వాసంశెట్టి సుభాష్ కు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుభాష్ గారి తల్లిదండ్రులు వాసంశెట్టి సత్యం గారు, కృష్ణకుమారి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పులిశెట్టి చంద్రశేఖర్, గరికపాటి సూర్యనారాయణ, యాళ్ల కృష్ణారావు, కొమిరిన వీర్రాజు, చింతపల్లి వీరభద్రరావు, రాయప్రెడ్డి రాజా, టేకుముడి సత్యనారాయణ, అముజూరు చిట్టిబాబు, పెంకె సాంబశివరావు, కడియం రాఘవన్, చొల్లంగి వెదుర్లయ్య, ఎండగండి చౌదరి, వైట్ల గజలక్ష్మి, కొత్తపల్లి అరుణ, పేపకాయల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి వైసీపీ చేసే అవినీతి రోజుకొకటి బయటకు వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ టిట్కో ఇళ్ళ విషయంలో విపరీతమైన అవినీతి జరిగింది. మీకు టిట్కో ఇళ్ళు ఇస్తామని చెప్పి సుమారు 954 మంది దగ్గర రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల దగ్గర 954 మంది దగ్గర ₹1,00,000 వసూలు చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా వాళ్ళకి మీరు అనర్హులు అని వేటు వేసి ఆ ₹1,00,000 తిరిగి ఇవ్వటం మానేసి వాళ్ళ అవినీతిమయంలో ఇక్కడే కాదు సుమారు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా 10 కోట్లు పైబడే మోసాలు జరిగినాయి. అదేవిధంగా ఏదైతే టిట్కో ఇల్లు పొందారో వాళ్ళందరూ కూడా విపరీతమైన ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి మీరెవరూ కట్టక్కర్లేదు ఈ 3,60,000 అని ప్రకటించడం జరిగింది. వెంటనే ఏదైతే వైసీపీ తోక బ్యాచ్ ఉందో ఆ తోక బ్యాచ్ అంతా వచ్చి కట్టాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో అని అన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ స్థానిక రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని వీళ్ళందరూ ఇల్లు అడగ్గా మీరు ముందు కట్టేయండి తర్వాత మేము ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ నాయకుడేమో కట్టొద్దు మేము రద్దు చేస్తానంటున్నాం అంటా ఉన్నారు. అతని మీద నమ్మకం లేక వీళ్ళు కట్టేయమంటా ఉన్నారు. అలాగే వీళ్ళ నాయకుడి మీద వీళ్ళకే నమ్మకం లేదు. అదేవిధంగా ఈ టిట్కో ఇళ్ళు కట్టాలని చెప్పి నిరంతరం ఆర్పీలు కానీ వాలంటీర్లు కానీ వీళ్ళని హింసిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి వాలంటీర్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ సహకరించండి. అటు జగన్ రెడ్డి మోసపూరితమైన హామీకి వీళ్ళు బలయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చాలి, ఇంటికి వచ్చి ఎంత ఇవ్వండి అని ఒకళ్ళు వస్తుంటే అదేవిధంగా వెంటనే కట్టకపోతే వేలం వేస్తాం జప్తు చేస్తామని వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం ఇన్ఛార్జిగా రామచంద్రపురం ఇన్ఛార్జిగా ఈ ఒక్క లబ్ధిదారులకు ఒకటే చెప్తా ఉన్నాను, అందరూ ఒకే మాట మీద ఉండండి. ఎవరు వచ్చినా కూడా మీరు ప్రజెంట్ ఏమీ కట్టొద్దు. అసలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అతి త్వరలో. మీ కష్టాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆయన కూడా మీకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మీరు ఎవరో కట్టక్కర్లేదు పూర్తిగా రద్దు చేస్తానని. ఒకసారి రాక్షస ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ రాక్షస ప్రభుత్వాన్ని నమ్మి మనందరం మోసపోయాం, మరొకసారి మోసపోవద్దు. అదేవిధంగా మీరెవ్వరూ కూడా ఏదైతే ఈ వాలంటీర్లు వచ్చి బ్యాంక్ కట్టమని మేము మీ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారో మీరెవరో కట్టొద్దు, మీ వెంట మేము ఉంటాం, ఏ పోరాటానికైనా మేము సిద్ధం అని వీళ్ళకు భరోసా ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈ రాక్షస పాలన ఇక్కడతో అంతమొందించాలి. ఎవ్వరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయొద్దు. ఓటు వేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఊహలకు అందం.
మన అవయవాలు, మన ఇళ్ళు, మన పొలాలు కూడా తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతిమయమైన అవినీతి చేసిన ప్రతి చోట కూడా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలందరూ కూడా ఒకే మాట, ఈ ఫ్యాన్ ఒక్క రెక్కలను విరిచేస్తామని అంటున్నారు. అది ఇప్పటికైనా మనం గుర్తించి ఈ సైకో జగన్ని ఇంటికి పంపించకపోతే రాష్ట్రం ఎడారిలా మారిపోద్దని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మహిళలు మాట్లాడతారంటండి. రండి ఒక్క నిమిషం. మహిళలు మా అబ్బాయి సుభాష్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రామచంద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈరోజు 11:30 ఈ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పార్టీ ఇవాళ ఆరంభించడం జరిగింది. ఈ రోజు నుంచి మేము ప్రసారంలో ముందుంటామని, మాకు ఆలస్యంగా మేము అభ్యర్థిగా ప్రకటించబడిన ఈ రోజు నుంచి ఇంకా ముందుకు దూసుకుపోతామని, దూసుకుపోయి విజయపథంలో నడుస్తామని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ కొంతమంది పెద్దలు స్థానికులు కాదు, ఎక్కడి నుంచి వచ్చారంటున్నారు. వీళ్ళందరూ కూడా మండపేట వెళ్ళిపోతున్నారు, మండపేటలో పోటీ చేస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి మండపేటలో పోటీ చేసి ఓడిపోయి ఇచ్చాడు. ఇంకో మళ్ళా వేరే వ్యక్తి అనే వ్యక్తి ఇవాళ మండపేటలో పోటీ. వీళ్ళందరూ అక్కడ స్థానికులు కాదు. స్థానికులు కాకపోతే వీళ్ళని ఇక్కడ పార్టీలు నమ్మలేక ఒక ఆయన దూరంగా పెట్టింది. ఒక పెద్ద ఆయనేమో ఆయన నమ్మలేక కుమారుడికి ఇచ్చింది. ఇన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక వీళ్ళు స్థానికులు కాదు అని అంటం జరుగుతుంది. మేము ఈ రోజుని పార్టీ గుర్తించి ఒక లోకేష్ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఒక సుభాష్ని ఒక మంచి నాయకుడిగా గుర్తించి రామచంద్రపురం తీసుకురావడం జరిగింది. ఈ రామచంద్రపురం తీసుకొచ్చిన క్రమంలో మేము గెలుపు దిశగా ప్రయాణిస్తున్నాం. అలాగే మేము ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని, మాకు పార్టీ నాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మంచి ఫండ్ సెట్కొచ్చి ఎప్పుడు ఏ విధంగా ఏ నాయకుడు చేయని అభివృద్ధి ఈ నియోజకవర్గంలో చూపెడతామని ప్రజలకు నమ్మకం కలగజేస్తూ మేము ముందుకి పయనిస్తాము. నమ్మకం కలగజేయటమే కాదు, గెలిచిన తర్వాత ఒక నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తామని నేను అందరికీ కూడా మాట ఇస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఈ రోజున జనసేన కానీ, బీజేపీ నుంచి కానీ, తెలుగుదేశం కానీ అన్యోన్యమైన స్పందన వస్తుంది. ఈ స్పందనలో మేము గెలుస్తామని, గెలిచి తీరుతామని నేను తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను.